గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. మీరు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది, అంటే ఎక్కువగా మీరు లలిత అమ్మవారి ఆరాధన చేస్తుంటారు కాబట్టి ఏదైనా ఇబ్బంది వచ్చే ముందుగానే అమ్మవారు స్వప్నంలో తెలియజేస్తుంది అని చెప్పడం జరిగింది. తర్వాత ఆ సమస్య వచ్చినప్పుడు నువ్వు ఏ రకంగా దాన్ని సాల్వ్ చేసుకోవాలి, ఆ పరిష్కారం కూడా అమ్మవారే తెలియజేస్తుంది, అంటే ఒక సమాధానం ఇస్తుంది అని చెప్పి కూడా మీరు చెప్పడం జరిగింది. ఏ రకంగా అసలు నిజంగా స్వప్నంలో అనంటే కళని కలగానే వదిలేస్తాం కానీ దాన్ని నమ్మటం అనేది చాలా తక్కువగా ఉంటుంది. మరి ఎలా నమ్మొచ్చు అంటారు? ఉపాసనా మార్గము అనుష్ఠానం చేసేవారికి నాకనే కాదు, ఎవరికైనా, మీకు ఈ కెమెరామెన్ ఎవరికైనా వస్తుందండి. అందరూ ఒకటే భగవంతుడి దృష్టిలో. కాకపోతే ఏంటంటే మీరు ఎంత లోతుకి వెళ్ళాలంటే, మీరు ఈరోజు ఒక ప్రసాదం పెట్టారనుకోండి అమ్మవారికి, మీకు అర్థమైపోతుంది మీ మనసుకి, అరే ప్రసాదం అమ్మవారికి ఇంకొంచెం తీపి ఎక్కువ వేస్తే బాగుంది అనుకుందేమో అమ్మవారు అని అనిపిస్తూ ఉంటుంది. చాలామంది ఈ ప్రసాదం విషయంలో కూడా తినదు కదా ఎందుకు పెడుతున్నాం అనిపిస్తుంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పేపర్ మీద మీరు ఒక పద్యం రాసామనుకోండి, మీరు కొంచెంసేపు చూసి బై హార్ట్ చేశారు. బై హార్ట్ చేశాక అక్షరాలు అక్కడే ఉన్నాయి కానీ మీ మైండ్లోకి వెళ్ళలేవా? ఎట్లా వెళ్ళేయండి, అక్కడే ఉన్నాయి కదా అంటే అది ఎలాగైతే వెళ్ళిపోయిందో మీ మైండ్లోకి, ప్రసాదము కూడా అలా తీసుకుంటుంది అమ్మవారు. అర్థమైంది? ప్రసాదం దగ్గర ఉంది కానీ వెళ్ళిపోయింది. అట్లా అక్షరాలుగా ఉండి వెళ్ళినట్లుగా. అలా మనము అంటే ఒక ఉపాసన చేసినప్పుడు ఆ ఉపాసన ఏ స్టేజ్లో ఉండాలంటే, మీకు ప్రతిదీ అమ్మవారు చెప్పాలి అంటే, ఒక తల్లి బిడ్డ గురించి ఎలా ఆలోచిస్తుందో. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, మీ పిల్లలు ఏదో కాలేజీకి వెళ్ళొచ్చో లేకపోతే స్కూల్కి వెళ్ళొచ్చో, మధ్యాహ్నం 3:30కి ఇంటికి వచ్చాక వాడు తిన్నాడా లేదా, అమ్మాయి తిన్నాదో లేదా, అబ్బాయి తిన్నాడా లేదా అని మీకు ఒక ఆలోచన ఉంటుంది. ఓకే, ఫోన్ చేయొచ్చు, మీ మదర్ని అడగొచ్చు, మీ ఇంట్లో వాళ్ళని అడగొచ్చు, లేదా మీ పిల్లల్ని అడగొచ్చు ఫోన్ చేసి తిన్నవా లేదా అని. మీకు ఎందుకుంది అది? మీ బిడ్డని మీరు ఫీల్ అవుతున్నారు, అవునా కదా? అలాగే ప్రతి జీవుడు కూడా ఉపాసనా మార్గంలో అనుష్ఠానంలో ఆ స్టేజ్కి వెళ్ళగలగాలి. అప్పుడు ఏమైపోతుందంటే, మీరు చేసే ప్రతి పనిలో కూడా అయ్యో అమ్మవారు ఈ పని చేస్తుంటే తనకు నచ్చదు, నేను చేయను. ఒక అబద్ధం ఆడాలన్నా భయపడతాం, ఒక పని చేయాలన్నా భయపడతాం. భయపడ్డామంటే పక్కనే ఉంది చూస్తుంది కదా అంటే, ఒక మనిషి ఇప్పుడు చూడండి, ఒక తండ్రి పక్కనే ఉన్నప్పుడు పిల్లవాడు ఒక ఎంగేజ్లో ఉన్నప్పుడు సిగరెట్ కాల్చాలంటే భయపడతాడు, అది తండ్రి చూస్తున్నాడు అని. అట్లాగే అమ్మవారు చూస్తుంది కదా, నేను ఈ పని ఎందుకు చేయాలి అనే స్పృహలో ఉంటాడు. అప్పుడు అంత దీనికి వెళ్ళిపోయినప్పుడు ఎలా ఉంటుందంటే, మీరు ఒక పూజ గదిలో కూర్చొని అనుష్ఠానం అంటే, మీరు ఒక మంత్రం చదివారు, ఉదాహరణకి శుక్లాంబరధరం అని గణపతి మంత్రం చదివారు, లేకపోతే ప్రాణప్రతిష్ఠ మంత్రం చదివారు, ఆవాహన మంత్రం చదివారు. మీకు అక్కడ విగ్రహాలు పటాలు కనబడవు, ఇంకా స్వయంగా అమ్మవారి అక్కడ కూర్చున్నట్టుగా మీకు అనిపిస్తుంటుంది, మీ కంటికి అలా అనిపిస్తూ ఉంటుంది. అవి విగ్రహాలుగా కనబడవు, అవి డైరెక్ట్గా ఆ దేవతామూర్తులే అక్కడికి వచ్చి ఆ మూర్తి రూపంలో ఉందనిపిస్తూ ఉంటుంది. మీకు ఇంకా రాను ఎలా అయిపోతుందంటే, ఈ శూన్యం రూపంలోనే ఉంటుందిగా, కనబడాలని రూలే ఉంది, ఇలాగే ఉంటుందనే ఫీలింగ్ ఒకటి పెరుగుతుంది. అప్పటి నుంచి ఎలా అయిపోతుందంటే, మీకు మీ యొక్క స్థితి కొంచెం లేట్ అయితే, అయ్యో అమ్మవారు వెయిట్ చేస్తుంది నా పూజ కోసం. ఎలా అయితే ఒక స్కూల్లో ఒక టీచరు వచ్చేసి ఉంటారు, నేను ఇప్పుడు లేట్కి వెళ్తే బాగోదు కదా అని హడావిడిగా వెళ్ళిపోతాడో అలా ఉంటుంది. ఆ స్థితికి వెళ్ళగలగాలి. అంటే ఇప్పుడు ఇవాళ పొద్దున్న ప్రసాదం కూడా పూజ చేసాం, అబ్బా పూజ చేసుకునే స్థితిలోనే అంటే, మనం ఒక మంత్రం చదువుతున్నాం, ఒక శ్లోకం చదువుతున్నాం, లేదా లలిత చేసుకుంటున్నాము. లలిత చేసుకున్నంతసేపు కూడా ఆ శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి, అబ్బా అమ్మవారు అలా సింహాసనం మీదకి వచ్చింది, చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అనగానే అబ్బా అమ్మవారు ఆ చిదగ్నికుండ నుంచి బయటకు వచ్చింది. అలాగా మనం తన్మయత్వంతో ఎప్పుడైతే చేస్తూ ఉంటామో, ఇంకా మీకు నిద్రపోతున్నామా, మెలకుతో ఉన్నామా, ఏం చేస్తున్నా అసలు అమ్మవారికి చెప్పి చేయడం, అమ్మవారు చూస్తుందనే స్పృహతో ఉండడం. అలా ఉన్నప్పుడు ఏమైపోతుందంటే, ఒక తల్లి ఒక బిడ్డ కనుక మనం రోడ్డు మీద వెళ్తున్నాము పట్టుకొని, ఒక వెహికల్ ఏదో వస్తుందంటే టక్కని ఇట్లాగే వస్తుంది. అలాగా ఆ స్థితికి వెళ్ళిపోయినప్పుడు మీకు రాబోయేటువంటి సమస్య, మీకు రాబోయే కష్టము మీకు ఏంటి అనేది ఆవిడ దగ్గరుండి చూసుకుంటుంది. అయితే ఇక్కడ చాలామందికి సందేహం అనిపిస్తుంది, మహాభక్తుడండి కానీ ఏంటో పుసుకొని చచ్చిపోయాడు అంటూ ఉంటుంది. నీ దృష్టిలో శరీరమే నీకు గొప్పది, కానీ అంత ఉపాసకుడికి ఇంకో గొప్ప జన్మలోకి తీసుకెళ్తుంది.
ఇప్పుడు ఒక క్లాస్లో ఒక అబ్బాయి బాగా చదువుతున్నాడు, అసలు 4th క్లాస్లో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు, 5th అయితే బాగుంది, టీచర్ వెంటనే పక్కకి పంపించేసింది. అంత మాత్రం చేత ఈ క్లాస్ నుంచి బయటికి పంపించేసిందని అంటే దాని అర్థం ఏంటి? అసలు ఉన్నతం వైపు తీసుకెళ్ళింది. అలాగే చాలా మంది మిస్కన్సెప్షన్ ఏంటంటే ఇన్ని పూజలు చేశాడు ఆయన, శివాలయంలో గొప్ప పూజారి, లేకపోతే ఇన్ని చేసుకుంటాడు, ఆయనకి జబ్బు రావడం ఏంటి, ఆయన ఇట్లా అర్ధాంతరంగా చచ్చిపోవడం ఏంటి, నేను ఇంత చేస్తుంటే ఇలాంటివి జరిగాయి ఏంటి అనుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే నీ యొక్క మైండ్కి అందినటువంటిది కేవలం ఈ భూమి మీద ఇక్కడ అనుభవిస్తున్నటువంటి భోగాలు ఏవైతే ఉన్నాయో ఇదే గొప్ప అనుకుంటున్నావు, కానీ ఇవి గొప్ప కాదు అని మనకి శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు. గురువులని, తండ్రులని, మేనమామలని, సహోదరులని వీళ్ళందరినీ చూసి హృదయము ద్రవించి నకాంక్షే విజయం కృష్ణ, నాకు విజయం వద్దు, రాజ్యం వద్దు, ఏమొద్దు, నేను అడుక్కుది అంటానంటే అరే బాబు నీ ధర్మం నువ్వు చెయ్యి. అట్లాగే ఏంటంటే మనం ఎందుకు పూజిస్తున్నాం, ఒక తల్లి తండ్రిని మనం ఎందుకు గౌరవిస్తాం, వాళ్ళన్నీ చూసుకుంటున్నారు. ఒక గురువుని ఎందుకు గౌరవిస్తాం, నాకు విద్య వచ్చింది. అలాగే ఒక అన్నదమ్మున్నో లేకపోతే ఏదో ప్రేమిస్తాం, లేకపోతే ఒక భర్త, లేకపోతే భార్య, లేకపోతే పిల్లలు, మన అనే ఫీలింగ్తో వీళ్ళందరూ చూసుకుంటున్నారనే ఫీలింగ్తో, మన వాళ్ళనే ఫీలింగ్తో మరి ఈ విశ్వాన్ని మొత్తం నడుపుతున్నటువంటి ఆ యొక్క అమ్మవారిని మనం ఏ దృష్టితో చూడాలి? ఎంతసేపు కామ్యం 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 అంటే మనకి ఏం కావాలో కోరికనే కాదు. కోరిక వస్తుందండి, ఎప్పుడు తీరుతుందంటే మీరు మొదట్లో ఎప్పుడైనా ఎవరైనా పూజ చేసేటప్పుడు చాలామంది అంటుంటారు ఏంటోనండి అన్ని అమ్మవారే ఇస్తుంది అంటారు, మళ్ళీ ఏ కోరిక లేకుండా పూజ చేయాలంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ముందు ఏ కామ్యం లేకుండా చేయాలి. మీరు చేయగా 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 ఒక స్టేజ్కి మీరు ఏమి అడగాల్సిన స్థితిలోకి వెళ్ళరు, మీరు అడగకుండానే అన్నీ వస్తాయి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఉన్నారు ఈ ఐ డ్రీమ్ సంస్థలో, మిమ్మల్ని సడన్గా ఎవరో ఈరోజే పరిచయమైన ఒక అమ్మాయి విజయ్ దగ్గర నాకు 3 లక్షలు కావాలంటే మీకు ఇస్తారా, మీరు ఇస్తారా? ఎవరు అసలు, నీ ముక్కు తెలియదు, మొహం తెలియదు, ఎలాంటిలో తెలియదు, ఎందుకు ఇస్తా అంటారు. అదే ఒక 1 year 2 years జర్నీ జరిగింది, మీరు మంచి ఫ్రెండ్, ఆ అమ్మాయి కూడా చాలా ధర్మంగా ఉంది, ఎక్కడా కూడా మీ దగ్గర ఒక మాట పక్కన ఒక మాట చెప్పదు, చాలా జెన్యూన్ పర్సన్. మీకు సడన్గా ఎందులోనో డబ్బులు కలిసి వచ్చాయి, ఆవిడకి ఆ ప్రాబ్లం ఉందని తెలిసింది, 1 లక్ష ఇవ్వాలనిపించింది, అప్పుడు ఇస్తారా ఇవ్వరా? ఇస్తాం. ఎందుకు ఇస్తారంటే మీరు ఆ జెన్యూనిటీ చూశారు, సిస్టమ్ చూశారు. మీకు ఫ్రెండ్ ఒక 2-3 ఏళ్ళ నుంచి అప్పుడు ఇస్తారంటే వచ్చిన రోజు అడిగితే ఏమిటి రా బాబు అనుకుంటారు కదా. అలాగే అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే మనం పూజ చేసిన రోజు నుంచే నాకు అన్నీ కలిసి వచ్చేసేయాలి. అసలు వెళ్ళాం ఏమిటి, ఈ టెంపుల్కి వెళ్ళాం మనకేంటి ఇంకా రాలేదేంటి, ఈ హోమం చేసాం ఇంకా రాలేదేంటి అని ఆలోచిస్తూ ఉంటారు. అలా ఉన్నంతసేపు భగవంతుడు కల్లో కూడా రాడు ఆఖరికి. అలా కాకుండా ఇలా ఉండగలిగితే మన స్వప్నంలోకి వచ్చి మనం చేసే కనిపిస్తాడండి, డైరెక్ట్ కనబడతాడు. గజ్జల సప్పుడు వస్తుంది కొంతమందికి, ఉపాసనలో జపంలో కూర్చున్న ప్రతిసారి గజ్జల సప్పుడు వస్తుంది కొంతమందికి. స్వప్నంలోకి వచ్చి మీరు నమ్ముతారో నమ్మరో, అసలు ఈ పూజను ఇలా చేయి, ఈ మంత్రం ఇలా చేయి అని స్వప్నంలోకి వచ్చి తను చెప్తుంది అమ్మవారు. ఈ మంత్రం చేయి, ఈ మంత్రం కాదు, దీనికి ఈ బీజాక్షరం కలిపి చేయి అని చెప్తుంది. అలా చాలామంది, కొన్ని వందల వేల మందికి చెప్పింది. కాకపోతే అందరూ బయటికి చెప్పుకోరు, కొంతమంది చెప్పుకుంటే అనవసరంగా ఇది పోతుందని చెప్పుకోరు. ఇంకోటి ఏంటంటే మనం చేసే పూజా విధానము, మన మంత్రము ఎవ్వరికీ చెప్పకూడదని చెప్తుంది. మనం వేసే ముద్రలు ఎవ్వరికీ చెప్పకూడదు, గోప్యంగా చేసుకోవాలి. అంతేగాని అందరికీ చేసేసి నేను పలానా ఈరోజు ఈ నైవేద్యం పెడతా, ఆ రోజు ఆ నైవేద్యం పెడతా అని చెప్పకూడదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఉన్నారు, ఉదాహరణకి మీరు ఒక స్నేహితుల ఇంటికి వెళ్ళారు, ఒక ఆవిడ ఉంది ఎవరో, ఇంటికి వెళ్ళినప్పుడు వెళ్ళి వస్తున్నారు, ఆవిడ ఏదో పాపం టిఫిన్ పెడుతుంది, లేకపోతే మీకు ఏదో సమోసా పెట్టిందో టీ ఇచ్చిందో, ఆవిడ అందరికీ నేను విజిత వస్తే నేను పెట్టినాను తెలుసా అని అందరూ చెప్తున్నాను. ఇచ్చి ఏంద్రా ఇది ఎక్కడ కొడవరా, ఆవిడ దగ్గరికి పోతే అన్నీ చెప్పుకుంటుందా నాకు పెట్టినా అనుకుంటారా అనుకోరా? అలా కాబట్టి చెప్పుకోకూడదు. అలా కనుక ఎవరైతే భక్తి, శ్రద్ధ, భావన, ఎందుకంటే నేను దీని మీద ఒక రీసెర్చ్ చేసినప్పుడు చాలామందికి ఏంటంటే అసలు నేను పూజ చేసినప్పుడు కూర్చున్నప్పుడు నిజంగానే ఎక్కడ వస్తుందిలే, అంత సీన్ లేదు, మనం పిలవంగానే వస్తుందా అనుకుంటారు. వస్తుంది. ఎందుకంటే రాక్షసులు పిలిస్తేనే వచ్చిందే, బ్రహ్మగారు, శివుడు వచ్చిండు, అవునా కదా? అంటే ఏంటి, నువ్వు జెన్యూన్గా చేసేది నమ్మకంతో పరమాత్మ ఉన్నాడు అని చెప్పి చేసినప్పుడు రాక్షసుడు పిలిచినా వచ్చాడు. మనం మనుషులం, ఎందుకు రాడు? కాకపోతే మనం నమ్మకంతో చేయట్లేదు.
జెన్యున్గా చేయట్లేదు, నిరంతరం చేయట్లేదు, అలా చేస్తే ఆ యొక్క శక్తి ఏదైతే ఉందో ఈ బీజాక్షర రూపంలో ఉండేటువంటి శక్తి ఒక రూపం దాల్చి మీకు కనబడుతుంది, స్వప్నంలోకి వస్తుంది, మిమ్మల్ని ఒక తల్లిలా కాపాడుతూ ఉంటుంది. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe